అందరికీ నమస్కారం. నమాతు పరదైవతం అన్నారు పెద్దలు. తల్లిని మించిన దైవం లేదు. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం చాలా కష్టమంటారు. ఆదిశంకరుడు తన తల్లి ఆర్యాంబ చనిపోయినప్పుడు తల్లి మీద ఉండేటువంటి ప్రేమని కొన్ని శ్లోకాల్లో చెప్తారు. తల్లి, నా ప్రసవ సమయంలో నువ్వెంత బాధపడ్డావో కదమ్మా. ఆ సమయంలో నీ శరీరం అలసిపోయినా నువ్వు మాత్రం మలమూత్రంతో మలినమైపోయిన నా దేహాన్ని శుద్ధి చేసి 1 సంవత్సరం పాటు కష్టపడి పెంచేవమ్మా. ఇది ఎంత కష్టం తల్లి. ప్రసవ సమయంలో పడిన నీ బాధకి, నన్ను పెంచిన ఇంత కష్టానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లి అంటారు. అలాగే మరో శ్లోకంలో, తల్లి, నన్ను ప్రసవించే సమయంలో అమ్మా అమ్మా అంటూ బాధపడ్డావు. కృష్ణ, గోవింద, హరి, శివ అంటూ దైవాన్ని స్మరించావు. నాకు జన్మనిచ్చిన తల్లివి. నీకు మనస్ఫూర్తిగా 1 నమస్కారం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు తల్లి అంటారు. మరో శ్లోకంలో, ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరంసుతత్వం ఇత్యుక్త వత్యాస్తవ వాచి మాత దదామ్యహం తండులమేవ శుష్కం అంటారు. తల్లి, చిన్నప్పుడు నన్ను నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగువిరా, చిరంజీవిగా ఆరోగ్యంగా ఉండని ఆశీర్వదించేదానివి, లాలించేదానివి. అటువంటిది నువ్విప్పుడు చనిపోతే నీ నోట్లో కేవలం చిటికెడు బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించగలవా అమ్మా అంటారు. మరో శ్లోకంలో, నదత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా స్వధావానో దత్త మరణ దివసే శ్రాద్ధ విధిన నవ్జత్వా మాతస్తే మరణ సమయే తారకమనురకాలే సంప్రాప్తేమై కురుదయా మాతురతులాం అంటారు. తల్లి, నేను వచ్చేసరికే నీ మరణం సంభవించింది. ఆ సమయంలో కొంచెం తులసి తీర్థాన్ని కూడా నీ నోట్లో పోయలేకపోయాను. నీ చెవిలో తారక మంత్రాన్ని స్మరించలేకపోయాను. శ్రాద్ధ విధిని నిర్వహించలేకపోతున్నాను. నన్ను క్షమించి నాపై దయ చూపించు తల్లి అంటారు. ఇలా ఆయన తల్లి ప్రేమని 5 పద్యాల్లో ఆవిష్కరించారు. ఈ పద్యాలనే మాతృపంచకం అంటారు. ఈ పద్యాలు జన్మనిచ్చిన తల్లి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాయి. అందుకే తల్లిని ప్రేమించండి, అభిమానించండి. ముఖ్యంగా వృద్ధ తల్లులని చంటి పిల్లల్లా లాలించండి, ఆదరించండి. అదే మానవ జన్మని సార్థకం చేస్తుంది, పరమార్థం చేకూరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.